హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంకైతే వచ్చేసాము. మీలో చాలామంది పార్ట్ 1 అయితే చూడకపోతే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. నేను ముందే పెట్టాను. సో, ఆ వీడియోలో ఏంటి అనంటే అమ్మవారు విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించారు? ఎందుకు గర్భగుడిలా కాకుండా మండపంలానే ఉంటుంది? ఎండకు ఎండుతుంది, వానకు తడుస్తుంది. దానికేమైనా రీజన్స్ ఉన్నాయా అని చెప్పి రియల్ స్టోరీ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మిస్ అవ్వకుండా చూసేయండి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటుంటారు కదా! సో, నాకు దర్శనమైతే చాలా అయిందండి. మేము 1 ఆర్ 2 పీఎం ఆ టైంకైతే మాకు భోజనంకైతే అలౌ చేశారు. అక్కడే టికెట్స్ ఇస్తారు. మాకైతే ఇక్కడే ఇలా పెట్టారు. బంగాళదుంప, గోంగూర పప్పు, కొబ్బరి పచ్చడి, కొంచెం గోధుమక ప్రసాదం, రైస్, సాంబార్ వేడి వేడిగా అయితే ఎంతమంది భక్తులకైతే పెట్టారు. ఆ ప్రసాదాన్ని అందుకోవడం కూడా చాలా అదృష్టం ఉండాలి కదా! సో, అలా తినేసామైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఆ తర్వాత నేను పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి చాలా చాలా రోజులైందని చెప్పి పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. నా కోసం పిన్ని మ్యాగీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేశారు. ఎంత యమ్మీగా ఉందో చాలా చాలా నచ్చింది. మా పిన్ని ఎప్పుడు వెళ్ళినా సరే సెకండ్‌లో ఆ టైంకి ఏమనిపిస్తే అది చేస్తారు. ఆ తర్వాత మా చెల్లి కోసం నేను పానీపూరి అయితే పట్టుకొని వెళ్ళాను. తను తినేస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్